ఓం శ్రీ మాత్రే నమః. నెగటివ్ మొత్తం కూడా తొలగిపోయి ఎనలేని సంపద కలగాలి అనంటే తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలంటే కొంచెం నల్ల మినువులు, కొద్దిగా ఆవాలు, మామూలు రెగ్యులర్ ఆవాలు, ఈ రెండు కలిపి ఓ పిడికెడు, ఈ విధంగా ఇట్లా పట్టుకొని లక్ష్మీ అమ్మవారిది స్తోత్రం కానీ నామం కానీ 21 సార్లు చదవండి. ఓ మహాలక్ష్మీ నమః అనేనా చదవచ్చు. లేదంటారా లక్ష్మీదేవి స్తోత్రం 21 సార్లు చదువుతామంటే అది చదవండి. లేదా శ్రీచక్రం అన్న దైవిక వస్తువు తీసుకున్నటువంటి వాళ్ళకి అందులో పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో మంత్రం ఉంటుంది, ఆ మంత్రమైనా 21 సార్లు చదవండి. వీలైనంత వరకు శుక్రవారం రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు కొంతమంది ఏటైతే శుక్రవారం, మంగళవారం లేదా కుదిరినప్పుడు కానీ రోజు కానీ చేస్తూనే ఉంటారు, ఏ ఆక్షేపణ లేదు, ఆ విధంగా కూడా చేయవచ్చు. శుక్రవారం నాడు చేయండి. ఆవాలు, మినుములు రెండు కలిపి పిడికెడు పట్టుకొని లక్ష్మీ అమ్మవారి స్తోత్రం కానీ మంత్రం కానీ ఏదైనా సరే 21 సార్లు చదివి ఆ తర్వాత దానిని ఎవరు తొక్కని ప్రదేశంలోనే వేయచ్చు, లేదా ఏదైనా చెట్టు కానీ మొక్క కానీ అందులో అయినా సరే వేయవచ్చు. ఆ విధంగా చేశారు అనంటే మాత్రం తప్పనిసరిగా ఎనలేని సంపద అనేది కలుగుతుంది నాన్న. తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకని ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఇంకా ఏమైనా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, అమ్మాయి వివాహం అవ్వట్లేదనో, బాబు వివాహం అవ్వట్లేదనో, ఉద్యోగం రాలేదనో, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావట్లేదు అని కానీ, స్వగృహం ఇంకా వరించలేదమ్మా, మాకు ఇంకా ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు అని బాధపడుతుంటారు అలాంటి వాడు కానీ, ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడూ కూడా ఉండదు. అమ్మవారి దేవల్ల అప్రోచ్ అయిన వాడు, కలిసిన వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చెబుతూ ఉంటారు, అమ్మ మీరు చెప్పిన ఆ పరిహారాలు మేము చేశాము. కొంతమంది ఇందులో ఈ యూట్యూబ్లో చెప్పినవి చేసిన తర్వాత కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు ఎప్పుడైనా నేను ఏ గుడికి వెళ్ళినప్పుడో, షాపింగ్కి వెళ్ళినప్పుడో వాళ్ళు కనబడినప్పుడు తెలియజేస్తుంటారు, అమ్మ మీరు చెప్పినది అది చేశాము, మా బాబు పెళ్ళయింది, లేదా సొంత ఇల్లు కొనుక్కున్నామని కానీ, మంచి ఉద్యోగం వచ్చింది అని కానీ, ఇలా ఏదైనా మంచి రిజల్ట్ చెప్తుంటారు నాన్న. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది, అప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అలా మీ వంతు ధర్మంగా మీరైతే ఇవి చక్కగా పాటించండి నాన్న. ఇవి ఆచరించండి, చేయండి. తప్పనిసరిగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది, తీరుతుంది.